ఒక అందమైన గ్రామంలో మియా అనే 9 ఏళ్ల బాలిక ఉండేది. ఆమె ఊహల ప్రపంచంలో జీవించే అమ్మాయి. బొమ్మలు గీయడం అంటే ఆమెకు ఎంతో ఇష్టం. ఒక పెన్సిల్ పేపర్ ఉంటే చాలు ఆమె ఎన్నో అద్భుతమైన చిత్రాలు గీసేది. ఒకరోజు సాయంత్రం మియా తన నాన్నమ్మ ఇంట్లో అల్లరి చేస్తూ పాత వస్తువుల గదిలోకి వెళ్ళింది. అక్కడ ఓ పాత పెట్టె కనిపించింది. ఇదేంటి అని ఆశ్చర్యపోతూ తెరిచింది. పెట్టె లోపల ఒక పురాతన పెన్సిల్ కనిపించింది. అది సాధారణమైనది కాదు. దానిపైన బంగారు రంగులతో చిన్న చిన్న ఆకృతులు కనిపించాయి. ఇది చాలా ప్రత్యేకంగా ఉంది అని మియా అనుకుంది. ఆమె సున్నితంగా దాన్ని తన చేతులతో పట్టుకుని ఆ పెన్సిల్ మెరుస్తూ కనిపించింది. ఇదేమిటి అని ఆశ్చర్యంగా పెన్సిల్ను పరిశీలించి వెంటనే పక్షి బొమ్మ గీసింది. ఆ పక్షి ఒక్కసారిగా ప్రాణం పొంది గాల్లోకి ఎగిరిపోతూ వెళ్ళిపోయింది. అప్పుడు మియాకు గుండె జల్లుమంది. కళ్ళు పెద్దవయ్యాయి. ఇది నిజమా? నా చేతులతో గీసిన బొమ్మ నిజమైనదా అని ఆమె ఉలిక్కిపడి వెనక కుర్చీలో కూర్చుంది. మియా తన ఆనందం దాచుకోలేక వెంటనే తన ప్రియమైన స్నేహితుడు లియో దగ్గరకు పరిగెత్తుకు వెళ్ళింది. లియో, నీకు ఒక రహస్యం చెప్పాలి. ఇది మాయా పెన్సిల్ అంటూ అతనికి చూపించింది. లియో సందేహంతో ఏంటది, సాధారణ పెన్సిలే కదా అని అన్నాడు. కాదు లియో, దీనితో గీసిన ప్రతి బొమ్మ నిజమవుతుంది అని చెప్పింది. లియో నమ్మలేక అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావడం లేదు అన్నాడు. అప్పుడు మియా మళ్ళీ మాయా పెన్సిల్తో ఓ చిన్న పిల్లి బొమ్మ గీసింది. అప్పుడు ఒక్కసారిగా పిల్లి బొమ్మ పరిగెడుతూ బయటకు వెళ్ళిపోయింది. ఇది నిజమే అని లియో ఆశ్చర్యపోయాడు. ఆ రోజు నుండి మియా మరియు లియో కొత్త కొత్త ప్రయోగాలు చేయడం మొదలుపెట్టారు. ఒకరోజు ఓ అందమైన పూల తోట గీశారు. నిజంగా పరిమళాలు వెదజల్లింది. పిజ్జా, ఐస్ క్రీం గీశారు. అవి నిజంగా తినదగినవిగా మారాయి. ఈ పెన్సిల్తో మనం ఏదైనా చేయవచ్చు అని మియా ఆనందంతో అరిచింది. కానీ ఒకరోజు సాయంత్రం మియా సరదాగా తన పేపర్పై ఒక భయంకరమైన డ్రాగన్ బొమ్మ గీసింది. ఇది కాస్త గజిబిజిగా ఉండాలి అని నవ్వుకుంటూ డ్రాగన్కు రెక్కలు, పొడవాటి తోక, పెద్ద కళ్ళు పెట్టింది. ఇప్పుడు ఆ డ్రాగన్ బొమ్మ నిజమైన డ్రాగన్గా మారిపోయింది. డ్రాగన్ అరుస్తూ ఊరి మీదకి ఎగిరిపోయింది. చెట్లను విరిచేసింది. కొంతమంది టోపీలను లాగేసింది. పిల్లలు భయంతో పరుగులు తీశారు. ఇలా జరుగుతుందని నేను ఊహించలేదు. చాలా భయంకరంగా మారింది అని మియా భయంతో తల్లడిల్లిపోయింది. అప్పుడు ఊరి పెద్దలు మియా, ఇది నువ్వు సృష్టించిన అరాచకం అని తిట్టారు. మియా నాన్నమ్మ మియాను చూస్తూ ఎందుకు ఇలా చేశావు అని గట్టిగా అరిచింది. అప్పుడు మియా ఏడుస్తూ ఇది నేను కావాలని చేయలేదు, కానీ నాది తప్పే అని చెప్పింది. మియా ఫ్రెండ్ లియో వచ్చి డ్రాగన్ వల్ల చాలా నష్టం జరిగింది. ఇప్పటికైనా మనం దీనిని సరిచేద్దాం అన్నాడు. ఇద్దరూ కలిసి తప్పును సరిచేసే మార్గం వెతికారు. మియా మళ్ళీ పెన్సిల్ తీసుకుంది. డ్రాగన్ మళ్ళీ బొమ్మగా మారాలి అని గీసింది. కానీ పెన్సిల్ పనిచేయలేదు. ఇప్పుడు ఏమి చేద్దాం అని లియోని అడిగింది. అప్పుడు లియో పెద్ద వర్షపు మేఘాన్ని గీయమన్నాడు. మియా పెద్ద వర్షపు మేఘాన్ని గీసింది. ఆ మేఘం ఊహించినట్టే భారీ వర్షాన్ని కురిపించింది. వర్షం డ్రాగన్ను తడిపేసింది. అప్పుడు ఆ డ్రాగన్ మాయమైపోయింది. మియా నాన్నమ్మ సంతోషంగా మియాను దగ్గరకు తీసుకుంది.
ఊరి పెద్దలు ఇంకా భయం లేదని చిరునవ్వుతో సంతోషంగా ఉన్నారు. ఆ రోజు నుంచి మియా పెన్సిల్ను జాగ్రత్తగా ఉపయోగించేది. నీటి కోసం ఓ తొట్టి గీసేది. అందరికీ ఉపయోగపడే చిన్న అద్భుతాలు సృష్టించేది. నీతి ఏమిటంటే, మనకు అద్భుతమైన టాలెంట్ ఉన్నా దాన్ని జాగ్రత్తగా వాడడం చాలా ముఖ్యం. తప్పు చేస్తే దాన్ని సరిచేసే బాధ్యత మనదే. మీకు ఈ స్టోరీ నచ్చిందా? అయితే లైక్ చేసి మియాకు మంచి బొమ్మలు గీసే శక్తినివ్వండి. షేర్ చేసి ఈ అద్భుతమైన స్టోరీని మీ స్నేహితులతో పంచుకోండి. సబ్స్క్రైబ్ చేసి ఇంకా ఇలాంటి మంచి స్టోరీస్ మిస్ కాకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.